మొదటి పేతురు 5వ అధ్యాయము 8-9 వచనాలు. నిబ్బరము అయిన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవి. ఎరిగి విశ్వాసము నందు స్థిరులై వానిని ఎదురించుడి. లోకంలో ఎలాంటి శ్రమలు నడుస్తున్నాయో మీరు తెలుసు. ఈ మధ్యకాలంలో ఇంకా క్రైస్తవుల మీద ఎంత దాడులు ఎక్కువైపోయినాయో తెలుసు. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటాయి. మనం ఈ లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి తినటానికి ఉందా, తినటానికి ఉందా, ఉండటానికి ఉందా, మనకి ఇల్లు లేదా, పొలం లేదా, పని కూడా దొరకట్లేదా, అవసరం లేదు. కూలి పని చేసుకొని కూడా బ్రతకొచ్చు. అది కూడా చేయడానికి చేత కాకపోతే అడుక్కు తినైనా బ్రతకొచ్చు. ఎలా బ్రతికేదేమనేది ముఖ్యం కాదు, కానీ ఎందుకు బ్రతికేమనేదే ముఖ్యం. మనం ప్రభు రాకడలో వెళ్ళిపోవాలి. ఆయన రాకడ కోసమే బ్రతకాలి. ఈ లోకంలో ఏది సాధించినా ఏం ఉపయోగం లేదు. ఈ సెకండ్ చనిపోతే మన భర్త మనకి భర్త కాడు, మన భార్య మనకి భార్య కాదు, మన పిల్లలు మనకి పిల్లలు కాదు, మన చర్చి కూడా మనకి చర్చి కాదు, మన ఇల్లు మనకి కాదు, మన పొలం కూడా మనది కాదు. అసలు వాళ్ళు ఎవరో నీకు సంబంధం లేదు. నువ్వు చనిపోగానే పాస్టర్ గారు కబురు పెడతారు. మీరు భక్తులైనా భక్తిహీనులైనా, అయ్యా పలానా ఆయన చనిపోయాడు, పలానా చనిపోయిన అందరు రాండి, సమాధి పెట్టి అందరు రెడీ చేస్తారు. 1-2 రోజులు ఏడుస్తారు. తీసుకెళ్ళిపోయి సమాధి కార్యక్రమం చేసేస్తారు. ఆ తర్వాత 5వ రోజు, 7వ రోజు, 10వ రోజు ఆదరణ కూడికని పెడతారు. ఆదరణ కూడికలోనే ఒక ఫోటోని తయారు చేసి పెడతారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా పూలు వేయాలి కదా, కొద్దిగా నివాళులు అర్పించడానికి. ఆ తర్వాత తీసుకెళ్ళిపోయి గోడకు పెడతారు మీ ఫోటోని. మళ్ళీ క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి ఒకసారి తుడిచి మళ్ళీ ఇంకో దండేస్తారు. అంతేనా నీ బ్రతుకు? దానికోసమైనా ప్రభు నీ కోసం వచ్చి ప్రాణం పెట్టింది. దానికోసమైనా ప్రభు నీ కోసం వచ్చి దెబ్బలు తినింది. దానికోసమైనా ప్రభు నీ కోసం ఏడ్చబడింది. మీరంతా మరి శ్రమ దినాల్లో ఉన్నారు. ఇవాళ 23వ దినం. భక్తిగా ఉండాలి, మెలకుగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, వాక్యానుసారం ఉండాలి. లేకపోతే చాలా కష్టం.